ఏంటి తెలగపిండి పచ్చడిలా? వదిన ఏం కూర వండారంటే తెలగపిండి పచ్చడిలో వండానన్నా నేను. మా వదినికి అది కొంచెం షాకింగ్ గానే అనిపించింది. కాంబినేషన్ నేను ఎప్పుడూ వినలేదు వదిన అంది. సింపుల్గా ఈజీగా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. ముందుగా అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసి మగ్గించుకున్న రొయ్యలు అయితే అందులో వేసేసుకుని ఒక కప్పుకి కప్పున్నర వాటర్ అయితే పోసేసుకుని తెలగపిండి కూడా వేసేసుకుని బాగా అయితే ఉడికించేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపించిన కర్రీ అయితే సూపర్ గా ఉంటుందండి. మెయిన్ ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంది. ఆ ఉడికించుకున్న రొయ్యలను అయితే అందులోంచి సపరేట్ చేసేసుకోవాలి. అలా సపరేట్ చేసుకున్న రొయ్యల్ని ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుని తెలగపిండి కూరలో వేసేసుకుని తాలింపు వేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా తెలగపిండి పచ్చడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎంతమందికి ఈ కర్రీ తెలుసు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. నెంబర్ 2 గారు మీరైతే తప్పకుండా ఈ కర్రీ అయితే ట్రై చేసేయండి. వీడియోకి వ్యూస్ మాత్రం వేలల్లో వెళ్తుంటే లైక్స్ మాత్రం వందల్లోనే వస్తున్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. కాంబినేషన్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేసేయండి. బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.